హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నీ తల్లి స్వర అంటూ బాబీ దగ్గర నిజాన్ని బయటపెట్టి స్వరాన్ని తీసుకువచ్చి జానుకి ఊహించని షాక్ ఇచ్చిన రోషిని. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. బాబీ అయితే రోషినిని ఇంటికైతే తీసుకువస్తాడు. ఇక బాబీ ప్రేమతో రోషిని కూడా బాబీకి ఏ సమాధానం చెప్పలేక తను కూడా అయితే ఇంటికి వస్తుంది. ఇక రోషిని రావడంతో అభి అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రోషిని రావడం చూసిన జాను కూడా షాక్ అయి ఇక అడుగుతూ ఉంటుంది, అభినైతే ఏంటిదంతా, ఏం జరుగుతుంది, అసలు ఈ కన్న తల్లి ఎవరు అంటూ అడుగుతూ ఉండగా అసలు ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ జాను అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక అభి అయితే ఈ క్యారెక్టర్ నేను సృష్టించింది అంటూ నిజం చెప్పడంతో జాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అభి నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండగా, అవును, ఏదో బాబీని వాళ్ళ అమ్మ దృష్టి నుంచి మళ్లించడానికి ఏదో ఇలా అబద్ధం చెప్పాను, కానీ ఈరోజు అదే నిజమవుతుందని అసలు అనుకోలేదు అంటూ ఇక చెప్పంగానే ఇంతలో జాను అయితే షాక్ అవుతుంది. నిజం చెప్పేద్దాము బాబుకి అంటూ అనంగానే, లేదు, ఇప్పుడు నిజం చెప్తే మొదటికి మోసం వస్తుంది అంటూ చెప్తూ ఉంటాడు అభి అయితే. ఇంతలో ఇక జాను బయటికి రాగానే రోషిని అయితే వస్తుంది. ఏంటి పిల్లవాడు ఏదో అమ్మ అని పిలిచినంత మాత్రాన నువ్వు వెంటనే సిగ్గు లేకుండా వచ్చేయడమేనా అంటూ ఇక జాను అనంగానే రోషినికైతే చాలా కోపం వస్తుంది. ఆ పసిపిల్లవాడు మనసు బాధ పెట్టి ప్రవర్తిస్తున్నారే, మీకు బుద్ధి లేదు, ముందు ఇప్పుడు పెద్ద నాయకురాల్లా మాట్లాడుతున్నావా, వాడి తల్లిని దూరం చేసి వాడి తల్లి స్థానంలోకి వచ్చి మెడలో తాళి కూడా లేకుండా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే నువ్వెలాంటి దానివో అర్థమవుతుంది. ముందు నీ క్యారెక్టర్ ఎలాంటిదో చూసుకో, నన్ను తర్వాత అంది కానీ నేను నీకులా దిగజారిపోలేదు. ఒక పసివాడు మనసు బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఖచ్చితంగా వాడి తల్లి ఎవరో తెలుసుకుంటాను, వాడి తల్లికి వాడిని దగ్గర చేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది. రోషిని అయితే ఏంటి ఊరుకుంటున్నాను కదని ఎక్కువ చేస్తున్నావు, నా గురించి నీకు తెలియదు, నువ్వు గనక నా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. జాను అయితే నువ్వు నా గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు, ఇప్పటి వరకు నేను నాతో పెట్టుకున్న ఎవరిని వదిలిపెట్టలేదు, అలాంటిది మీరు ఒక పసివాడికి అన్యాయం చేసిందే కాకుండా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే నేనెలా వదిలిపెడతాను, ఎప్పటికీ కూడా నేను నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. రోషిని అయితే ఆ మాటలకి జాను అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఇదెక్కడి గొడవ, ఏదో ప్రశాంతంగా ఉంది అని నేను అనుకుంటే ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా చేస్తుంది అంటూ ఇక అనుకుంటూ జాను అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా అభి కారణంగానే స్వరాయ తన తల్లని చెప్పి తన మీద ఏదోటి చెప్పడమో లేకపోతే బాబీని పంపించడమో చేస్తే ఈరోజు ఇలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండేదే కాదు. దీన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసేలాగే ఉంది, అభిని కూడా నాకు దూరం చేసేలాగే ఉంది, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక జాను అయితే తన మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో కన్నతల్లి వేషంలో స్వర అయితే వస్తుంది. ఇక స్వర రాగానే, కన్నతల్లి నీకు మా అమ్మని చూపిస్తానన్నాను కదా, ఈవిడే మా అమ్మ అంటూ చెప్పంగానే, బాబీ ఆ రోజు చూశాను కదా మీ అమ్మ అని చెప్పావు కదా అంటూ అనంగానే, ఆ రోజు కన్న తల్లి అంటే నువ్వు బాబు కన్న తల్లివే అనుకున్నాను, మరి బాబు ఏంటి నిన్ను కన్న తల్లి అని పిలుస్తున్నాడు అంటూ చెప్పంగానే, అది నా పేరమ్మగారు అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. అవునా అంటూ ఇక రోషిని అనంగానే, అవును, కన్న తల్లి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తెలుసా, నాకు
భోజనం తినిపిస్తుంది, స్కూల్కి రెడీ చేసి తీసుకువస్తుంది, నిన్ను వెతకడంలో కూడా నాకు ఎంతో సహాయం చేసింది అంటూ చెప్పంగానే ఇక రోషిని అయితే అంటూ ఉంటుంది, పని మనిషిగా చేయడానికి వచ్చిన బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు, కన్న తండ్రి అయినా ఆ మనిషికి మాత్రం ఈ బిడ్డ మీద ప్రేమ లేదు. తల్లి కొడుకుని వేరు చేసిందే కాకుండా ఇంకొక దాన్ని ఎట్టుకుని కొలుకుతున్నదే కాకుండా ఈ బిడ్డని ఎంత బాధ పెడుతున్నాడో. నేను ఈ బిడ్డని తల్లిని ఒకటి చేస్తాను, ఖచ్చితంగా ఇద్దరిని కలిపి తీరుతాను అంటూ చెప్తూ ఉంటుంది రోషిని. ఆ మాటకి స్వర అయితే మనసులో సంతోషపడుతూ ఉంటుంది. సరే అమ్మగారు, మీకు ఏం కావాలో చెప్తే నేను వంట చేస్తాను అంటూ అనగానే ఇక రోషిని అయితే ఎప్పుడు ఏం చేస్తావో అదే చెయ్యి, నా కోసం అంటూ స్పెషల్గా ఏమీ చేయవలసిన అవసరం లేదు అంటూ ఇక రోషిని అయితే చెప్తూ ఉంటుంది. సరే అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే. ఇక వంట పూర్తయిన తర్వాత భోజనానికి అయితే పిలుస్తుంది. ఓకే, వంట తిని చూసిన రోషిని అయితే నీ వంట చాలా బాగుంది, ఇప్పటి వరకు ఇంత రుచికరమైన ఫుడ్డు నేను ఎప్పుడూ తినలేదు, చాలా బాగా చేస్తున్నావు కన్న తల్లి అనగానే స్వర కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవును, కన్న తల్లి ఎంతో బాగా చేస్తుంది, అచ్చు అమ్మాయి మేడం లాగా అంటూ అనగానే అమ్మాయి మేడమా, అమ్మాయి మేడం ఎవరు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది రోషిని. అమ్మాయి మేడం అంటే బాబీ ఇంతకు ముందు చదువుకునే స్కూల్లో టీచర్ అంట అంటూ ఇక చెప్పంగానే అవునా, మరి ఇప్పుడు అమ్మాయి మేడం ఏం చేస్తుంది, మీ స్కూలేనని అడుగుతూ ఉండగా లేదు అమ్మాయి మేడం ఒక చీటరు అందుకనే వెళ్ళిపోయింది అంటూ అనగానే తప్పు బాబీ, మీ అమ్మ చీటరు అనుకొని నువ్వు ఇన్ని రోజులు కోపం తెచ్చుకున్నావు, నిజం తెలిసింది కదా, మరి అమ్మాయి మేడం కూడా అలాగే ఏదో తప్పు చేయకుండానే మీ అబ్బాయి పొరపాటు పడ్డాడేమో, ఒక్కసారి ఆలోచించు అని ఇక స్వర చెప్పంగానే బాబీ అయితే ఆలోచిస్తాడు. నిజమే కన్న తల్లి, అమ్మని అపార్థం చేసుకున్నట్టే అమ్మాయి మేడంను కూడా అబ్బాయి అపార్థం చేసుకున్నాడేమో, నేను అర్థం చేసుకుంటానులే అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఈవిడ ఇంత సర్ది చెప్తుంది, పని మనిషి అంటుంది, కళ్ళల్లో బాబీని చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి, ఏదో జరుగుతుంది, నిజమేంటో తెలుసుకోవాలి అంటూ అనుకుంటూ ఉంటుంది రోషిని అయితే. ఇక స్వర అయితే పని పూర్తయ్యి సాయంత్రం వెళ్ళేటప్పుడు అయితే రోషిని స్వరాన్ని అయితే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఫాలో అవుతూ ఉండంగానే స్వర అయితే రోషినిని చూసుకోకుండా మామూలుగా ఇంటికి వెళ్ళి తన వేషం మార్చుకుని ఇక లావణ్య వీరస్వామితో అయితే మాట్లాడుతూ ఉంటుంది బాబీ గురించి. నా బిడ్డ ఎవరినో అమ్మా అని పిలుస్తూ ఉంటే నా హృదయం తప్పించిపోతుంది, నా బిడ్డ ప్రేమను నేను పొందలేకపోతున్నాను, నా ప్రేమను నా బిడ్డకి పంచలేకపోతున్నాను, అభి సార్ ఎంత తప్పు చేశారో అంటూ ఇక ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది స్వర అయితే. ఇంతలో అప్పుడే రోషిని అయితే లోపలికి వస్తుంది. అనుకున్నాను నువ్వే బాబు కన్న తల్లివని, బాబు కోసమే ఇలా వేషం మార్చుకు వచ్చావని కూడా నాకు అర్థమైంది, అందుకనే నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను అంటూ ఇక రోషిని అయితే చెప్తూ ఉంటుంది. మీరు గనక ఈ నిజాన్ని బయట పెడితే నా బిడ్డని నేను ఎప్పటికీ దక్కించుకోలేను, ఈ నిజాన్ని మాత్రం బయట పెట్టొద్దు అంటూ స్వర చెప్పంగానే ఈ నిజాన్ని బయట పెట్టడం కాదు, నువ్వు ఒక మగవాడికి భయపడి నీ బిడ్డని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే నువ్వు నాతో పాటు రా అంటూ స్వరానైతే ఇక రోషిని ఇంటికైతే తీసుకువెళ్తుంది. స్వర రాగానే ఇక అభి జాను అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటారు. ఇక బాబీ అయితే అమ్మాయి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మాయి మేడం, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ బాబీ అనగానే ఇంతలో ఇక రోషిని అయితే చెప్తూ ఉంటుంది. బాబీ, నువ్వు అనుకుంటున్నట్టు నీ కన్న తల్లిని నేను కాదు బాబీ, ఈవిడే నీ కన్న తల్లి, కావాలంటే మీ అబ్బాయిని నీ మీద ఒట్టేసి చెప్పమను అంటూ ఇక రోషిని అనగానే ఇక బాబీ అయితే అభిని అడుగుతాడు. అవును నిజమే,
స్వరాయని కన్న తల్లి అంటూ ఇక నిజాన్ని బయట పెడతాడు అభి. అయితే ఇక రోష్ని చేసిన పనికి అభి జాను కూడా షాక్లో ఉండిపోతారు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.